హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా బామ్మడిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇవాళ మా బామ్మడిది వాళ్ళు రూమ్ షిఫ్ట్ అవుతున్నారు. బావా హెల్ప్ చేస్తూ రా బావా అని అంటే ఇక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, హైదరాబాద్లో రూమ్ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది, ప్రాబ్లం ఎలా వస్తుంది, ఏంటిది చూపిద్దాం మన వ్యూయర్స్కి అని అడగగానే మా బామ్మడిది కూడా సరే బావా తీసుకో వీడియో, ప్రాబ్లం ఏం లేదని అన్నాడు. ఇక నా ఫ్రెండ్ని తీసుకొని ఇప్పుడు రూమ్ షిఫ్టింగ్కి వెళ్తున్నాను. రూమ్ షిఫ్టింగ్ ఎలా చేస్తాం ఏంటిది అనేది మీరు ఈ వీడియోలో చూడండి క్లియర్గా, ఓకేనా. ఇక నేను ఆడికి వెళ్ళిన తర్వాత మావాడు నాకు ఇంకో పని పెట్టిండు. బావ ఎట్లయినా వస్తున్నావు కదా పైకి, ఇంకొక వాటర్ తీసుకొని రా అని చెప్పి పైన నుండి క్యాన్ వేసాడు. కిందికి దిగిరా అంటే దిగలేడు బద్ధకం కొద్దీ. ఇక మళ్ళీ నేను షాప్ ఎక్కడుంది ఏడ వాటర్ తీసుకురావాలని ఎత్తుకొస్తే ఒక షాప్ దొరికింది. అంతే షాప్కి వెళ్ళి అంత వాటర్ తీసుకొని వచ్చినాక వీడన్నా కిందికి వస్తాడేమో అని చూస్తే లేదు బావ నువ్వు ఎట్లయినా పైకి వస్తున్నావు కదా తీసుకొని రా అని చెప్పాడు. ఇక నేను వాటర్ తీసుకొని పైకి వచ్చాను. పైకి వచ్చినాక ఇక మా డిస్కషన్ స్టార్ట్ అయింది. ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, ఫస్ట్ ఏది బయట పెడదాము, ఎలా ఏంటిదని ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అలా వెళ్దామని చెప్పి ఆయనతో లాస్ట్కు ఆ ప్లాన్ వర్కౌట్ కాక ముందైతే ఫ్యాన్ ఇప్పుదాం బావ తర్వాత ఆలోచించుదామని అన్నాడు. సరేరా మరి ఇప్పు ఫ్యాన్ అనగానే ఫ్యాన్ ఇప్పిండు అడిగి. ఇక తర్వాత ఫ్యాన్ ఇప్పినాక ఇక ముందైతే సామాన్ మొత్తం బయట పెట్టుకుందాము. బయట పెట్టుకున్నాక మనకు ఒక ఐడియా వస్తుంది ఏవి ముందు దింపాలి, హెవీయా లైటా అలా అని అనుకున్నాము. ఇక అనిగా స్టార్ట్ చేస్తాము. ముందు బెడ్స్ బయట పెడదాము, టీపై అలా బయట పెట్టి తర్వాత మనకు ఐడియా వస్తుంది కదా అని ఇక ఒక్కొక్కటి తీయడం స్టార్ట్ చేసాము. మాట్లాడుకుంటా నవ్వుకుంటా, వాడు నా మీద సెటర్లు వేస్తే నేను ఆయన మీద సెటర్లు వేసుకుంటా ఇక మేము స్టార్ట్ చేసాం అన్నట్టు వర్క్. అంటే బామ్మడిది అంటుండు ఇది అంటుండని మీరు అనుకోవచ్చు. ఎట్లా అంటే మా ఇద్దరి మధ్యలో ర్యాప్ అలా ఉంది అన్నట్టు. ఇక అంటే మా ఇద్దరి మధ్యలో రిలేషన్ కానీ చనువు కానీ ఫ్రెండ్షిప్ కానీ అలా ఉండడం వల్ల ఇక మాకు ఫ్లోలో అలా వస్తుంది అన్నట్టు. అంతే, నేను బావ అంట బామ్మడిది అని అంట, వాడు నన్ను బావ అంటాడు బామ్మడిది అంటాడు, ఇద్దరం అన్నట్టు, వయసు వరుస లెక్క అలా అన్నట్టు. ఇక మెల్లమెల్ల మాట్లాడుకుంటా ఇక మొత్తము బెడ్ గిట్లా అదంతా ఇక ఒకటి బయట పెట్టడం స్టార్ట్ చేసాము. అట్లా మధ్యలో మా కోడలు మా అల్లుళ్ళు కూడా మధ్యలో అల్లరి చేస్తుర్రు. మేము వర్క్ ఇది షిఫ్ట్ చేస్తుంటే ఇలా చేస్తుంటే వాళ్ళు మధ్యలో తిరగడము, వాళ్ళకి ఎక్కడ దాకుద్దా అని మేము భయపడడు. ఇక ఫైనల్గా మెల్లమెల్లగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటా బయట పెట్టామన్నట్టు. ఫస్ట్ హెవీ బయట పెడదామనే లోపు ఇక పెట్టే లోపు ఆయనతో మా బామ్మడి వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ వచ్చాడు. ఇక మేము అప్పటికే అన్ని సామాన్ బయట పెట్టి ఇక ఒక్కొక్కటి దించడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ హెవీ కిందికి దించేద్దాము అని, అంటే మా బామ్మడిది వాళ్ళు ఉండేది సెకండ్ ఫ్లోరు. ఇక సెకండ్ ఫ్లోర్ నుండి ఒక్కొక్కటి దించడము. ఇక వాళ్ళిద్దరు కలిసి బెడ్స్ అవి పట్టుకపోయారు. నేను ఒక్కొక్కటి సింగిల్ అవి మంచం కోళ్ళు అవి పట్టుకొని నేను కిందికి వెళ్ళాను అన్నట్టు. అట్లా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాము మేము. ఇక ఫస్ట్ బెడ్స్ వాళ్ళు తీశారు. తర్వాత అయ్యో ఇక మొత్తం నా చేతని తీపిస్తుండు మా బావ అని మళ్ళీ అంటాడేమో అని, అరే నేను కూడా డ్రెస్సింగ్ టేబుల్ పడతారా అని చెప్పి ఇక మేము ఇద్దరం కలిసి డ్రెస్సింగ్ టేబుల్ దించుతున్నాము. అంటే మెట్ల కాడ టర్నింగ్స్ కాడ గ్లాసెస్ ఉంటాయి, ఇట్లుంటాయి, ఆడ ఎట్లా తీయడము ఎట్లా అని ఆలోచించుకుంటే జాగ్రత్తగా దించాలన్నట్టు. అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ బెడ్స్ అయితే కిందికి వెళ్ళాయి. అంత తర్వాత ఇక మా బామ్మడిది ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కూలర్ పట్టుకపోయారు కిందికి. ఇక నేను బెడ్ ఉంది కదా, బెడ్ ఇక మెల్లమెల్ల పట్టుకుపోదాము అని చెప్పేసి బెడ్ పట్టుకొని నేను వచ్చాను. తర్వాత ఫ్రిడ్జ్ తెచ్చాము. అట్లా ఒకటేనుకొకటి అంత హెవీ అవన్నీ ఇక వాషింగ్ మిషన్ అలా అన్నీ తీసుకొచ్చి కింద పెట్టాము. తర్వాత ఇక అంటే ఇదే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ నుండి ఇక పైనుండి అంటే ఇక కొన్ని లైట్ వెయిట్ బట్టలు ఇలా బుక్స్ ఇలా అలా ఉన్నాయి. పైనుండి ఊకే కిందికి పైకి తిరగడం ఎలా అని ఆ బెడ్స్ కింద పడిచి బట్టలు అవన్నీ పైనుంచే ఇసిరేసాం అన్నట్టు. నేను మా చెల్లె పైనుంచి వేసాము. ఇక మా బామ్మడిదున్ను వాళ్ళ ఫ్రెండ్ కింద దాన్ని చదిరారు అన్నట్టు అటు. ఇక తర్వాత కొన్ని డెలికేట్ గ్లాస్ ఇవన్నీ ఇక చేత పట్టుకొని ఇక మేము దిగామన్నట్టు. బకెట్స్ కానీ వేరే చిన్న గ్లాసు ఫ్రేమ్స్ అవి పైనుంచి వేస్తే పలుగుతాయి కదా, అందుకని అవి పట్టుకొని దిగాము మెల్లగా. అంటే ఇక నేను వెళ్తున్నా వెళ్ళేటప్పుడు అది జారి కింద పడ్డది ఒకటి బాక్స్. అంటే దాంట్లో పలిగేటి ఏం లేవు, మొత్తము చిన్నవి మన దగ్గర ఎంటీ బాక్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఆ ఎంటీ బాక్సెస్ కింద పడితే మళ్ళీ దాంట్లో పెట్టుకొని వెళ్ళాము. ఇక మాట్లాడుకుంటుండే లోపే మా బామ్మడిది ఆటో బుక్ చేశాడు. ఆయనతో ఆటో వచ్చింది. ఇక ఆటో మనకు ఒకటే ట్రిప్ అయితే సరిపోదు, మరి 2 ట్రిప్లు అని అనుకున్నాం ఫస్ట్. కాకపోతే అది ఫైనల్గా 2 ట్రిప్లు అయింది. ఇక ఒకటి ఫస్ట్ బీరువా బెడ్స్
ఇక బీరువా అటు ఇటు ఆటోకు అటు ఇటు మళ్ళీ పడితే స్క్రాచెస్ ఇవి కాకుండా గీతలు ఆడకుండా బెడ్ అడ్డం పెట్టామన్నట్టు, అటు ఇటు బెడ్ పెట్టాము. ఇక తర్వాత దాంట్లో టీపై అంటే మెయిన్ ఇవి ఏమేమో అక్కడ ఉన్న ప్లేస్లో ఏమేమి ఎక్కిద్దామని బీరువా, తర్వాత బెడ్ అటు ఇటు హెడ్ అవి కోడ్లు, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అలా ఎక్కించాము. ఇక డిస్కషన్ చేసుకుంటా ఫ్రిడ్జు, సూట్ కేసెస్ అట్లా ఒకటి దాంట్లో ఏమేమి పడతాయి అవన్నీ ఇక ఎక్కించామన్నట్టు మేము. తర్వాత ఇది చాలు అనిపించింది, ఇంకోటి ట్రిప్ వద్దాము అని అనుకొని అంతేగా వెళ్దామని అన్నాం. అంటే మా బామ్మడిది వెళ్ళింది అక్కడి నుంచి ఒక 300 మీటర్సే అన్నట్టు. బాబా ఇక నేను ఆటోలో వెళ్తా, మీరైతే నడుచుకుంటారని అన్నారు. చూడండి ఇక ఎండలో చెప్పులు లేవు ఏం లేవు, ఇక నడుచుకుంటూ వెళ్ళాము. నేను వాళ్ళ ఫ్రెండ్ ఆయనతో ఒక 2 మినిట్స్ నడవగానే వాళ్ళ రూమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇక్కడ కూడా 2nd ఫ్లోర్ ఆట. దేవుడా, అక్కడ 2nd ఫ్లోర్ 2 ఫ్లోర్స్ దించాము, ఇక్కడ 2 ఫ్లోర్స్ మళ్ళీ ఎక్కియడమా ఎలా అనుకున్నాము. కాబట్టి ఇక ఫస్ట్ ట్రిప్ అన్లోడ్ చేసాము, ఆడ గేట్ కన్నా పెట్టేసాము. ఎందుకంటే మళ్ళీ ఆటో అయినా ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ ఛార్జెస్ పడతాయి. ముందైతే లగేజ్ తెచ్చుకొని గేట్ కాడ పెట్టుకొని తర్వాత మనము పైకి షిఫ్ట్ చేయించుకోవచ్చు అని చెప్పి అంత ఆడ గేట్ కాడ పెట్టేసి వచ్చామన్నట్టు. రిటర్న్లో బావ నువ్వు ఆటో ఎండలు నడుచుకుంటూ వచ్చావు కదా, మేము నడుచుకుంటూ వస్తాము, నువ్వు ఆటోలో వా బావ అన్నాక ఇక నేను ఆటోలో ముందు కూర్చొని ఇక మళ్ళీ పాత రూమ్ కాడికి వచ్చాము. పాత రూమ్ కాడికి వచ్చినాక మళ్ళీ ఈ సామాను ఉంది అన్నట్టు, బ్యాలెన్స్ సామాను. ఇక వచ్చి మళ్ళీ ఇక మిగతా చిన్న సామాను, బెడ్లు, కుర్చీలు అవన్నీ ఒకటిగా దీంట్లో ఎక్కించామన్నట్టు మేము. అంటే ఇక అది మనతోని మాట్లాడుకుంటా అట్లా టైంపాస్ జోక్స్ చేసుకుంటూ పోతే ఇక మనకు అలసట అనేది తెలియదు కదా. అట్లా ఇక మేము ముగ్గురము మాట్లాడుకుంటా అట్లా చేసుకుంటా లోడ్ చేసాము. లోడ్ చేసి ఇక మళ్ళీ ఆడికే కదా, సరే ఇక ఈసారి మళ్ళీ ఎందుకు ఇక నేను స్కూటీ మీద పోతే ఇది లాస్ట్ ట్రిప్ కదా, మళ్ళీ అక్కడికి వెనక పైకి ఎక్కియాలి కదా. ఇక నాతో నచ్చిన ఫ్రెండ్ ఉన్నాడు, మళ్ళీ ఆయన ఇక్కడ ఆయన నడిపించుడు ఎందుకు ఎండాలని చెప్పేసి ఇక స్కూటీ తీసుకొని వచ్చినాము. వచ్చి ఇక అన్లోడ్ చేస్తూ స్టార్ట్ చేసాం అన్నట్టు. అంటే చైన్ ఫార్మేషన్ అన్నట్టు, ఒక్కళ్ళే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అట్లా పట్టుకపోతే వాళ్ళకి ఒక్కరికి ఆయాసం వస్తుంది. ఇక మధ్యలో అక్కడొక్కరు నిలబడితే త్వరగా వస్తుంది కదా అని నిలబడి చేసాము. ఇప్పటిదాకా చూపించింది చేతులు, అంటే అరే నువ్వు ఇంకో చూడు నా చేతులు ఎట్లయినా అని మా బామ్మడికి చూపిస్తున్నా అన్నట్టు. మా బామ్మడిది ఏమన్నా అంటే సరే తీ బావా, నీకు వెళ్ళేటప్పుడైతే కూల్ డ్రింక్ కొనిస్తా, ముందైతే ఇంకో ఇవన్నీ త్వరగా పెడదాం బావా లేట్ అవుతుంది అన్నాక పట్రా ఇక ఎక్కిద్దాము అని చెప్పేసి ఇక బెడ్లతో స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఇది మా బామ్మడిది కొత్త రూము, అంటే సింగిల్ బెడ్రూము. ఇది హాలు, ఇది కిచెను, ఓకేనా. తర్వాత కిచెన్ చాలా బాగుంది. ఇది బెడ్రూమ్ అన్నట్టు, సింగిల్ బెడ్రూమ్ కదా. ఇది బెడ్రూమ్, ఇటు సైడ్ విండోస్ ఉన్నాయి, సెల్ఫ్లు విత్ అటాచ్డ్ బాత్రూము. తర్వాత వచ్చేసి ఇది వాషింగ్ ఏరియా, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. స్పేస్ బాగుంది అట్లా. ఇక తర్వాత ఇక బెడ్స్తో స్టార్ట్ చేసి ఒకటెనకొకటి ఇక తీసుకొచ్చామన్నట్టు పైకి. ఫస్ట్ బెడ్స్ తీసుకొచ్చాము. ఇక అక్కడ అన్లోడ్ దించడం బాగానే అయింది, ఇక్కడికి వచ్చే వరకు పైకి తీసుకొచ్చే వరకు ఆయాసం వస్తుంది అన్నట్టు. నడువు బావా అంటుండు మావాడు. నాకేమో నడవస్తలేదు, కానీ బావా లేట్ అవుతుంది అని అంటే అట్లా ఫన్నీగా మొత్తము. తర్వాత ఇక అక్కడ పాత రూమ్ కాడ హెవీ ముందు ఎలా దించామో ఇక్కడ ముందు హెవీ ఎక్కిస్తే మనకు కొంచెము అంటే ఇట్లా పైకి తీసుకెళ్తాం కదా, హెవీ పట్టుకుపోయాక తర్వాత లైట్ పట్టుకున్న వరకు మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అని అట్లా. మళ్ళీ మెయిన్గా మనం మెట్లు ఎక్కేటప్పుడు వస్తువులు పెద్ద ఎలా తీసుకుపోవాలనే ట్రిక్ తెలవాలన్నట్టు. ఏదో ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతే సైడ్కు గ్లాసెస్ ఉంటాయి, మళ్ళీ వస్తువు ఖరాబ్ అవుతుంది. లేకపోతే బిల్డింగ్లో ఒకవేళ సైడ్కి గ్లాసెస్ ఉంటే గ్లాస్ వలుగుతాయి. కాబట్టి చూసి జాగ్రత్తగా తీసుకుపోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయినా సరే కానీ ఆలోచించి మెల్లమెల్లగా తీసుకుపోవాలన్నట్టు అట్లా. ఇక మళ్ళీ ఇక తీసుకెళ్ళినాం. ఇక తర్వాత మా బామ్మడిది ఇక కింద నుంచి బావ నేను ఇక ఫ్లోర్కి ఒక్కల ముందాం మనము, నేను కింద నుంచి అందిస్తా, నువ్వు పైనుంచి నుంచి లోపల పెట్టేసే రూమ్లో నుంచి చెల్లె తీసుకుంటుందని మావాడు అన్నాడు. సరే రాను. ఇక లాస్ట్కు బీరువా మిగిలిపోయింది, అంటే హెవీ దాంట్లో బీరువా మిగిలిపోయింది. ఈ బీరువాని ఇప్పుడు బీరువా తీసుకుపోవడం టాస్క్. ఇది టర్నింగ్స్ కాడ ఇక్కడక్కడ కొంచెం వెడల్పు ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుంది అన్నట్టు మనకు, ఎలా తీయడము ఎలా అనేది కొంచెం అవుతుంది. కొద్దిగా మెల్లమెల్లగా తీసుకుపోతున్నాం. మళ్ళీ
నేను మా బామ్మర్ది లైట్గా ఉంటాం కదా, అంటే మేము చాలా దొడ్డు ఉండక సన్న ఉండుట్లా అక్కడ మెస్లు వస్తలేదు అన్నట్టు. అట్లా అంటే ఇండైరెక్ట్గా లావు ఉన్నాం కదా, లావు ఉండే వరకు అక్కడ ఒక్కలే వెళ్ళడానికి స్పేస్ ఉంది, ఇద్దరు సైడ్ బై సైడ్ వెళ్ళడానికి స్పేస్ లేదన్నట్టు. అక్కడ ఇబ్బంది అయింది. కాకపోతే చిన్న కొంచెం లేట్ అయినా కూడా ట్రిక్స్ ఉపయోగించి మెల్లమెల్లగానైతే బీరువాని పైకి తీసుకొచ్చాము. చూడండి ఎలా కష్టపడతారు, ఇటు అటు అటు ఇటు అలా. అంటే కొంచెం వెడల్పు ఉండే వరకు టర్నింగ్ కాడ ఇక్కడక్కడ చాలా ఇబ్బంది అయింది అన్నట్టు బీరువా తీసుకుపోవడానికి. ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్ దాటాము. ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక ఫైనల్లీ ఇంట్లో పెట్టినాం అన్నట్టు. ఇక బీరువా అయిపోయింది. తర్వాత టీపై ఇక ఈ నుంచి ఇక లైట్ ఉన్నాయి కాబట్టి ఇక మా బామ్మడిది ఏమో సెకండ్ ఫ్లోర్ దాకా పట్టుకొచ్చాడు. ఆ నుంచి ఇక నేను అన్ని లోపల పెట్టేసాము. ఇవాళ షిఫ్టింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇంటికి ఇక షిఫ్టింగ్ అయిపోయింది. సరే ఇక నేను వెళ్తా మరి అని చెప్పిన. అందుకే ఇంటికి బయలుదేరాము. అంటే ఆల్మోస్ట్ 3.5 hours 4 hours అయింది. హైదరాబాద్లో షిఫ్టింగ్ అంటే ఇలా ఉంటుంది. ఇక మనకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి ఒక్కొక్కరు చేస్తే మాత్రం త్వరగా అయిపోతుంది. కాబట్టి ఇక హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చి మనం ఇటు ఉంటున్నాం కాబట్టి మనం ఇంకొకరు మనమే సోపతి అన్నట్టు. ఓకేనా? అట్లా ఫైనల్గా మా బామ్మర్ది రూమ్ షిఫ్టింగ్ అయిపోయింది. నా పని కూడా అయిపోయింది. హాయ్, ఓకే ఫ్రెండ్స్.